మరికొద్ది రోజుల్లో పెళ్లి కొడుకు కాబోతున్న అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయిందా అంటే అవును అని సమాధానం వస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అఖిల్ పెళ్లి జరగనున్న ఇటలీకు వెళ్లడానికి దాదాపు 700 మంది అతిథులను సిద్ధం చేసి ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఫ్లైట్ టికెట్స్, అక్కడ రూమ్ రిజర్వేషన్ లాంటివన్నీ కూడా ఈ పాటికే పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ ఓ మెసేజ్ వెళ్ళిందట. అదే ఫ్లైట్ రిజర్వేషన్తో సహా అక్కడ ఏర్పాట్ల నిమిత్తం చేసుకున్నవన్నీ క్యాన్సిల్ చేసుకోండి అని. మరియు అసౌకర్యానికి చింతిస్తున్నామని కూడా మెసేజ్ పెట్టారట. కారణాలు మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు. ఇది విన్న అక్కినేని ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అంత ఘనంగా నిశ్చితార్థం చేసి పెళ్లి ఏర్పాట్లలో మునిగి ఉండగా ఇప్పుడు ఈ షాక్ న్యూస్ విని తట్టుకోవడం వాళ్ళ వల్ల కావడం లేదు. నాగ చైతన్య సమంతాల వివాహం కంటే ముందే అఖిల్ది చేయాలనే ముందే నిర్ణయించుకున్నప్పటికీ ఇలా జరగడం అశనిపాతమే. నాగార్జున గత 2 వారాలుగా ఈ పనులలో ఊపిరి సలపకుండా తిరుగుతూనే ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ ప్రమోషన్ కూడా ముందే ఫినిష్ చేసి మరీ ఇందులో ఉండగా ఇలా షాకింగ్ న్యూస్ రావడం నిజంగా బాధ కలిగించే విషయం. ఇప్పుడు జరిగింది వాయిదానా లేక మొత్తానికే రద్దు చేసుకున్నారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. రెండు కుటుంబాలు కూడా సొసైటీలో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్నవే కాబట్టి తొందరపాటు నిర్ణయం ఏది తీసుకోరని, ఏదో గాఢమైన రహస్యం ఉండే ఉంటుందని ఫిల్మ్ నగర్లో గుసగుసలాడుతున్నారు. ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఓం నమో వెంకటేశాయ ఫలితం నిరాశజనకంగా ఉండటం ఒక పక్క నాగార్జున బాగా డిస్టర్బ్ చేస్తే, మరో పక్క అఖిల్ విషయం కూడా ఇలా జరగడంతో నాగ్ బాగా ఇరిటేటింగ్ లో ఉన్నాడు. మరి దీని గురించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రెండు ఫ్యామిలీస్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. లేదంటే మీడియా దీని గురించి ఎవరికి తోచినట్టు వాళ్ళు కథలు అల్లడం మొదలు పెడితే అది డ్యామేజ్ ని ఇంకా పెంచుతుందే తప్ప తగ్గదు. సో అప్డేట్ తొందరగా ఇచ్చేస్తే ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం జరిగి ఉంటుంది అనే దాని మీద ఇప్పుడే ఊహాగానాలు మొదలు పెట్టేశారు వెబ్సైట్స్ అండ్ నెటిజన్స్.